తెలంగాణ సాధకుడు బంగారు తెలంగాణ స్వప్నికుడు కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భారీ కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంప్ కార్యాలయ ఆవరణంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దన్నారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలందరూ కోరుతున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయి. సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ భిక్షాపతి, మాజీ టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బాలయ్య, శివరాజ్ పాటిల్, చింతా గోపాల్, మందుల వరలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, డాక్టర్ శ్రీహరి, విజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక రైతు పక్షపాతిగా రైతు మొహంలో చిరునవ్వు వచ్చేంత వరకు కూడా నిరంతర శ్రమించి రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలను సృష్టించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో పరాజయమై ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా సాధారణమైనటువంటి ప్రజానీకం అంతా కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్న తరుణంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరిగి మళ్ళీ అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని దేవుడి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై కేసీఆర్, జై తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా నిండు మనసుతో ఆరోగ్యాలతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమంచుకొని శుభాకాంక్షలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.